హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిస్ ఛానల్. ఇవాళ చేస్తున్న వీడియో ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే చెట్లను చూపిస్తున్నాను. భలే కనిపించాయి, అందుకే మీకు షేర్ చేయాలనిపించింది, చేస్తున్నాను. వైట్ ఫ్లవర్స్ని నందివర్ధన ఫ్లవర్స్ అంటారండి. ఇవి దేవుడికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అంటారు. తర్వాత పక్కన జామ చెట్టు, పక్కన నూరువరాల చెట్టు అని, అవి మొగ్గలుగా ఉన్నవి, పూసిపోయినవి. ఇవి తెలిసిన చెట్లేనండి మీకు. కాకపోతే ఇంటి వెదర్ని అది ఇంటి చుట్టూ ఉన్న చెట్లను చూపించాలని అనిపించింది, చూపిస్తున్నాను అంతే. కనకంబరాల చెట్టు, తర్వాత నూరువరాల చెట్టు చూడండి. దానిమ్మ చెట్టుకి ఉన్న ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్లో భలేగా పూసినవి. మొత్తం చెట్టు రెండు ఉన్నవి, కాకపోతే మొత్తం ఒకటే చెట్టు బాగా పూసింది. కాయలు కూడా చిన్న చిన్నగా ఇప్పుడే వస్తున్నవి. పెద్దగా వచ్చినాయి మాత్రం కోతులు ఉంచట్లేదండి, కోతులు తినేస్తున్నవి. ఇప్పుడైతే 3 చిన్నగా ఉన్నవి, ఇంకా కొన్ని మొగ్గగానే ఉన్నవి ఫ్లవర్స్. ఇది ఇంకో దానిమ్మ చెట్టు, వీటికి ఎక్కువ ఫ్లవర్స్ రాలేదండి, ఎటువంటి ఫ్లవర్స్ రాలేదు. ఇది కొబ్బరి చెట్టు అండి, మా ఎంట్రన్స్లోనే సైడ్కి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్లో చూడండి. తర్వాత గులాబీ చెట్టు, ఫ్లవర్స్ ఏమీ లేవండి, ఫ్లవర్స్ ఉన్నప్పుడు తీయలేదు, ఒకటే మొగ్గ ఉంది. ఇది బచ్చలాకు అండి. తర్వాత కాకరకాయ చెట్టు అండి, చూడండి ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా పూతకి రాలేదు. తర్వాత ఈ ఫ్లవర్స్ అయితే చాలా భలేగా ఉంటాయండి, ముద్దగా మందారం చాలా బాగుంటుంది. ఈ కలర్ కూడా బాగుంటుంది చూడండి. ఇవి 2 చెట్లు ఉన్నవి, ఒక చెట్టుకి మొత్తం మొగ్గలే ఉన్నవి, ఇంకొక చెట్టుకి ఫ్లవర్ ఉంది, చూపిస్తాను. ఈ చిన్న చెట్టే కానీ సపోటా చెట్టు అండి, చాలా చిన్నగా ఉంది, అయినా కూడా కాయలు కూడా వచ్చినవి. లాస్ట్ ఇయర్ 2 వచ్చినట్టున్నవి, ఈసారి 3 వచ్చినట్టున్నాయండి. చాలా స్వీట్ ఉందట, నేను తినలేదు, అమ్మమ్మ చెప్పింది. చాలా స్వీట్ ఉంది, కాకపోతే ఎంత చిన్న చెట్టుకి రావడం అంటే భలేగా అనిపించినవండి. పైకి స్ట్రైట్గా రావడానికి ఈ కర్ర పాతారండి. చాలా చిన్నగా ఉన్నదండి చెట్టు మాత్రం, వాటికి కాయలు అంటే చాలా భలేగా అనిపించినాయండి. తర్వాత వచ్చేసి పైనాపిల్ చెట్టు అండి, వీటికి కాయలు కూడా ఇప్పుడే వస్తున్నాయి చిన్నగా, ఇంకో కాయ కూడా. జామ చెట్టు, ఇది కాయలు కాసి ఉన్నవి, ఇంకా రాలే పూతకి ఈ సీజన్లో. ఇది పైనాపిల్ చెట్టు అండి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉంది చూడండి, మన దసరాకి మన బతుకమ్మలకి పెడతాము చూడండి, అది తంగేడు చెట్టు అండి. పూత ఇప్పుడు కాదండి, అది దసరా మూమెంట్లో, అంటే వినాయక చవితి మూమెంట్లో వస్తుంది. ఇవి క్రస్టర్డ్ యాపిల్స్ అండి, అంటే సీతాఫలం, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాయ. చిన్నవిగానే ఉన్నవి అవి. ఈ వెదర్లో చెట్లను చూస్తే గ్రీనిష్గా చాలా బాగుందండి. ఇది మామిడి చెట్టు చిన్నది, ఒక మంకీస్ అన్నాను కదండి, మంకీస్ చూడండి ఎలా వచ్చినాయో. వెదర్ కూడా చూడండి, మబ్బులు ఎలా వస్తున్నాయో, వర్షం పడేటట్టు ఉంది. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, అందుకే ఈ వ్లాగ్ తీయాలనిపించింది, తీసాను. అమ్మమ్మ ఇది మందార పువ్వు అన్నాను కదండి, అది ఎంత బాగుందో చూసారా, చాలా బాగుందండి మందార పువ్వు, చాలా ఇష్టం. కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు చూడండి చాలా ఉన్నవి. ఇది లాస్ట్లో కలమంద చెట్టు, మన ఫేస్కి ఆరోగ్యానికి చాలా మంచివండి కలమంద. కలమంద అది పై లేయర్ తీసి లోపటి లేయర్ని షుగర్ వేసుకొని తింటే చాలా ఆరోగ్యానికి మంచిదట అండి. ఇది ఈత చెట్టు అంటారండి, శివుడికి ఇష్టమైన
ఫ్లవర్స్ అండి, ఇవి కూడా వైట్. ఫ్లవర్స్ అన్నీ దేవుడికి పెట్టేసిందండి మా మమ్మీ. సాటర్డే కదండి, ఒక 1 or 2 ఫ్లవర్స్ మాత్రమే ఉన్నవి. ఇది లాస్ట్, ఇది కూడా సీతాఫలం చెట్టేనండి. ఇది గోంగూర చెట్టు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. వెదర్ బాగుందని వీడియో తీసానండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.